హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. అయితే ఈ వీడియోలో ఈ అటాచబుల్ డిటాచబుల్ బోని ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను అనేది మాత్రం చూపిస్తాను. ఈ డ్రెస్ కోసం నేనైతే 4 మీటర్స్ ఆఫ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అండ్ 6 మీటర్స్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. అండ్ యోక్ పార్ట్కి యూజ్ చేయడానికి ఒక 1 మీటర్ ఈ సీక్వెన్స్ వర్క్ వచ్చిన ఈ సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది తీసేస్తాను. ఈ బార్డర్ అనేది నాకు అవసరం లేదనమాట, సో దీన్ని తీసేస్తాను. యాక్చువల్గా నేను ఈ వర్క్ కోసమే ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవడం జరిగిందనమాట. ఇదైతే యోక్ పార్ట్కి యూజ్ చేస్తాను. 1 మీటర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అయితే చెప్పాను కదా, అటాచబుల్ డిటాచబుల్ బోని ఏ విధంగా డిజైన్ చేసుకుంటాను అన్నది మాత్రం చెప్తాను. అండ్ డ్రెస్ని అయితే ఆల్రెడీ నేను ఈ విధంగా డిజైన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కట్ వస్తుంది డౌన్ పార్ట్కి వచ్చేసరికి. అండ్ అంబ్రెల్లా కట్కి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. అంటే మీరు నోటీస్ చేశారా, 6 మీటర్స్ ఆఫ్ నెట్ ఫ్యాబ్రిక్ నేను ఓన్లీ డౌన్ పార్ట్ కోసమే యూజ్ చేశాను అనమాట. బాడీ పార్ట్ కోసం వేరే ఫ్యాబ్రిక్ అనమాట. అంటే డౌన్ పార్ట్ కోసం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ మొత్తం 6 మీటర్స్. అండ్ ఇప్పుడు మనం యోక్ పార్ట్కి వచ్చేసరికి యోక్ పార్ట్ ఏం లేదు, నార్మల్గా కుట్టేసాను అనమాట. చాలా సింపుల్, చాలా నార్మల్. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్నే వస్తుంది అనమాట మనకి. సో ఈ వీడియోలో ఓన్లీ ఆ బో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా లేదు ఫుల్ వీడియో, ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బో స్టిచ్ చేయడానికి నేనైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నా మెజర్మెంట్సే పెడుతున్నాను కాబట్టి నేనే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నా బాడీ పైన చూపిస్తాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని వెనక నుంచి చేతుల మీద నుంచి ఈ విధంగా బస్ట్కి, అంటే మనం బస్ట్ అరౌండ్ ఎలా తీసుకుంటామో మెజర్మెంట్స్ అనేది సేమ్ అలాగే, కాకపోతే చేతుల మీద నుంచి మనకి బో అయితే ఎలా వస్తుందో అలాగే చూసుకోవాలన్నమాట. చుట్టు కొలత చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టుకొని టేప్ని చూసుకోవాలి, ఎంత వచ్చిందో చూసుకోవాలి. మరీ టైట్గా పట్టుకోవద్దు, అలా అని మరీ లూజ్గా పట్టుకోవద్దు. టేప్ అనేది కరెక్ట్గా పట్టుకోండి. హ్యాండ్స్ అనేవి మూవ్ అవ్వడానికి కొంచెం ఫ్రీగా ఉండేలాగా మీరే చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకైతే 43, నేనైతే చాలా లూజ్ పట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా లూజ్ పట్టుకున్నాను. అంటే హ్యాండ్స్ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ అయితే ఈ 43 ఇంచెస్కి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ మనం డౌన్ పార్ట్ కోసం యూజ్ చేసాం కదా, దాంట్లోనే ముందుగా నేను ఈ 43 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఒకసారి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మీటర్ మీద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇది. ఓకేనా? దీన్ని మళ్ళీ కట్ చేసేది ఏం లేదనమాట. ఈ విధంగా అంటే ప్లీట్ పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. అది ఎలా పెట్టాలనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ కట్ చేసినాను కదా, అది ఈ విధంగా సరిపోయిందా లేదా అని మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. అలాగా మీ మెజర్మెంట్ని బట్టి కట్ చేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ అనేది. కొంతమందికి ఎక్స్ట్రా క్లాత్ పడవచ్చు, కొంతమందికి కొంచెం క్లాత్ పడవచ్చు. నాకైతే 43 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అయితే పడింది. ఇప్పుడు దీన్ని ప్లీట్స్ ఏ విధంగా పెట్టాలంటే, ఇక్కడ ఈ చివర్లో ప్లీట్స్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం ఈ చివర్లో కూడా ప్లీట్స్ పెట్టాలన్నమాట మనం. అర్థమైంది కదా? చిన్న చిన్నగా ఈ చివర్లో అండ్ ఈ చివర్లో ప్లీట్స్ పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే ప్లీట్స్ అనేవి పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే గ్యాదరింగ్ ప్లీట్స్ టైప్ వస్తాయి అన్నమాట. మీ ఇష్టం, మీరు అలా అయినా పెట్టుకోవచ్చు, గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేదు నార్మల్ ప్లీట్స్ ఉంటాయి కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. క్లాత్ని బట్టి కూడా ప్లీట్స్ అనేవి ఏర్పడతాయండి. ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి ఈ ప్లీట్స్ అనేవి కొంచెం స్టిఫ్గా పడుతుంది. కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటాయి, వాటికి ఇలాంటి ప్లీట్స్ పెట్టాలంటే చాలా కష్టం అనమాట. ప్రీవియస్ నేను ఆరెంజ్ షేడ్ డ్రెస్ కుట్టాను కదా అండి, అదైతే చాలా సాఫ్ట్ ఉంది. అదైతే మనం కంపల్సరీగా గ్యాదరింగ్ ప్లీట్సే పెట్టాలి. ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి మనం నార్మల్ ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ చివర ఈ విధంగా ప్లీట్స్ అనేవి పెట్టాను అనమాట. అదేవిధంగా ఇంకొక చివర ఉంది కదా, ఆ చివర కూడా మనం ఇదే విధంగా ఇదే లెంత్లో ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఆ మార్కింగ్ చేసిన దాని ప్రకారము, అంటే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ కూడా సేమ్ ప్లీట్స్ పెట్టి, చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టేసేసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా ఫ్రంట్ నెక్ సైడ్ వస్తుంది కదా అండి, అదన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టేసేస్తానమాట. చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థమైపోతుంది.
ఈ విధంగా అన్నీ ఒక దగ్గరికి చేర్చేసేసి ఫ్యాబ్రిక్ అంతా ఒక దగ్గరికి చేర్చేసి దాని మీద రఫ్ చేసేసేయాలన్నమాట. కుట్టుతో రఫ్ చేసేస్తే మనకి సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక 2-3 సార్లు ఇక్కడ రఫ్ చేసేస్తే మనకి బో అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అటు చివర ఇటు చివర ప్లీట్స్ అయితే పెట్టాం కదా అండి, దాన్ని అయితే మనం ఫోల్డ్ చేసి కవర్ చేసి కుట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయి నాట్స్ వేసుకోవడానికి. సో ఆ ప్లీట్స్ అన్ని బయటికి కనిపించకుండా ఇక్కడ చూడండి ఈ విధంగా కవర్ చేసేసి కుట్టేసుకున్నాను అనమాట. నేనైతే సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అండ్ దీనికి ఆల్రెడీ నేను ముందుగా థ్రెడ్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. వాటిని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అంటే నాకైతే ఇంత వెడల్పు వచ్చింది కదా అండి, ఆ వెడల్పుకి ఒక 3 knots అంటే 3 threads సరిపోతాయని నేను 3 threads అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మీకైతే ఇంకొంచెం వెడల్పు తగ్గించి పెట్టుకున్నారనుకోండి, ఒక 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా కవర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చూసారా, ఈ విధంగా మనం థ్రెడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలన్నమాట. 3 threads, ఇటువైపు 3 అటువైపు 3. సో మధ్యలో మనకి ఈ విధంగా రఫ్ చేసి పెట్టుకున్నాము. అర్థమైంది కదా అండి? ఇక్కడ ఈ బోని ఏ విధంగా కట్టుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. మామూలుగా బ్యాక్ సైడ్ నాట్స్ ఏ విధంగా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా కట్టేసేసుకోవాలన్నమాట. కాకపోతే ఈ థ్రెడ్స్ అనేవి లూప్లోకి వెళ్తాయి. ఆ లూప్ అనేది మనం మెయిన్ డ్రెస్ ఉంది కదా అండి, బ్యాక్ సైడ్ డ్రెస్కి ఒక లూప్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది కూడా ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా కట్టుకోవాలన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా రఫ్ చేసాం కదా, ఈ రఫ్ చేసిన దగ్గర లోపల సైడ్ ఒక హూక్ అనేది కుట్టి పెట్టుకోవాలి. అండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ కాజా అనేది పెట్టుకోవాలన్నమాట. మామూలుగా అయితే బటన్ పెట్టాలి, బటన్ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి హూక్ అనేది కుట్టాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కరెక్ట్గా మిడిల్లో ఒక కాజా అనేది మనం కుట్టుకోవాలి. ఓకే? అండ్ ఇది బ్యాక్ సైడ్, డ్రెస్ బ్యాక్ సైడ్ లూప్ అనేది పెడతానని చెప్పాను కదా, ఇదన్నమాట. ఒక చిన్న థ్రెడ్ తీసుకొని, అదే ఫ్యాబ్రిక్తో ప్రిపేర్ చేసిన థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చిన్న చిన్న లూప్స్ లాగా అనమాట. మనకి బో ఉంది కదా, బోకి మనం థ్రెడ్స్ పెట్టాం కదా, ఆ థ్రెడ్స్ అనేటివి ఈ లూప్స్లోకి మనం ఇన్సర్ట్ చేసుకొని కట్టేసేసుకోవాలి. ఎందుకు అలాగా? నార్మల్గానే కట్టేసుకోవచ్చు కదా అని అడుగుతారేమో. నార్మల్గా కట్టుకుంటే మనకి వెనక సైడ్ జారిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అలా జారిపోకుండా ఉండడానికి మనం ఈ విధంగా లూప్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ లూప్స్లో మనం ఇన్సర్ట్ చేసి కట్టేసుకుంటే వెనక సైడ్ స్టిఫ్గా సెటిల్ అయి ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం హూక్స్ కాజా పెట్టాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా జారిపోకుండా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఈ చిన్న బో కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 8 minutes ఆఫ్ వీడియో పట్టిందనమాట. అందుకని నేను టోటల్ వీడియో అప్లోడ్ చేయలేదు. మీకు ఎవరికైనా ఫుల్ డ్రెస్ రిక్వైర్మెంట్ అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది ఫుల్ వీడియో. మీ రిక్వైర్మెంట్స్ని బట్టి నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతటి వరకు బాయ్ బాయ్.